హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ అల్లుడు తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. టుడే వచ్చేసేపటికి వీడియో లాగ్ ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు అండి, 3rd యానివర్సరీ. ఈ యానివర్సరీ ప్రత్యేక స్పెషల్ అనేది ఒకటి ఉంది, నేను మధ్యలో మీకు తెలియజేస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇలాగే జరుపుకుంటాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అందరు గ్యాదర్ అయిపోయి ఏ కార్యక్రమం అయినా కానీ ఈ విధంగా అందరం కలిసి కట్టుగా కార్యక్రమం జరుపుకుంటాము. ఒకసారి మీరు చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ ఎవరైతే మాకు విషెస్ తెలియజేశారో, బ్లెస్సింగ్ తెలియజేశారో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ 3వ యానివర్సరీ సంబంధించి ఎందుకు ప్రత్యేకత చెప్పాను మళ్ళీ చెప్తాను కదా, ఇప్పుడు చెప్తున్నానండి. ఈ 3rd యానివర్సరీ వచ్చేసేపటికి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన నేను జరుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎంతో క్రేజీగా ఉంది, నాకైతే చాలా బాగుంది కూడా. ఫస్ట్ టైం నా ఫ్యామిలీతో పాటు నా ఫ్యామిలీతో కలిపి ఈ విధంగా, అంటే యూట్యూబ్ ఫ్యామిలీతో కలిపి ఈ విధంగా కార్యక్రమం సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. మా స్వాతికి కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మన ఫ్యామిలీ అనేది మనం 6-7 మెంబర్స్ కాదు, మన ఫ్యామిలీ అనేది 300 మెంబర్స్ అని చెప్పేసి ప్రజెంట్ మా ఫ్యామిలీ అంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్తో కూడా కలిపి అదే చెప్తున్నాను. అలాగే మనస్ఫూర్తిగా స్వాతికి కూడా ఒక మాట ఇస్తున్నాను, నువ్వు నాకు దొరకడం చాలా అంటే చాలా అదృష్టం. నేను ఈ సంవత్సరమే కాదు, ఎవ్రీ ఇయర్ కూడా నేను స్వాతికి ఇదే మాట చెప్తాను. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిలో కానీ అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, నేను ఏ మార్గంలో వెళ్తున్నానో అది చెడు అయితే చెడు చెప్పిద్ది, మంచి అయితే మంచి అని చెప్పిద్ది. అలాగే చేసే ప్రతి పనిలో కూడా ఒక వెల్విషర్ లాగా, ఒక సపోర్ట్గా నా ఫ్యామిలీలో మా అమ్మ నాన్న తర్వాత నాకు ఎంతగానో అండదండగా ఉండి నేను చేసే ప్రతి పనిలో కూడా తను నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మనస్ఫూర్తిగా స్వాతికి నేను చెప్తున్నాను, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా అని. అలాగే దీనిలో చిన్న లోటు అయితే ఉంది, అందరూ ఉన్నారులే కానీ బ్లెస్సీ ఒకటి నిద్రపోతుంది, అదే కొంచెం బాధ అనిపించింది. ఆ బాధ అనేది లేకుండా మన లక్కీ ఉన్నాడు కాబట్టి ఆ సెలబ్రేషన్స్ని అలా ముందుకు తీసుకెళ్ళిపోయాడు, ఒక హైప్ ఇచ్చేసాడు. ముందు వాడికి ఏంటంటే ఆ కూల్ కేక్ మీద ప్రాణం లాగేస్తుంది. మేమేమో కొంచెం ఈ కట్ చేసే క్రమంలో కొన్ని మాటలు చెప్పుకుంటా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూడా ఏదో సరదాగా సెలబ్రేషన్ చేసుకునే క్రమంలో కొన్ని మాటలు కామెడీగా కలుస్తూ ఉంటాయి. కానీ పిల్లలకి అవి నచ్చవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఇస్తారనేది ఆలోచనలు ఉంటారు. అందుకే వాడి కోసమే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ అయితే ముందుగా కట్ చేసేసాను, వాడి కోరిక కూడా తీర్చేసాను. వాడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పాలంటే హ్యాపీ బర్త్డే మా అని చెబుతున్నాడు. నాకు అందుకే కామెడీ చాలా వచ్చేసింది. ఇక మా డాడీ వచ్చేసాడు, కేక్ తినిపించి విష్ చేసేసారు. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా నాకు ఎంతగానో సపోర్ట్గా నిలబడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎట్లా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసే ప్రతి వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళ చేత కూడా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి, కొత్తగా వచ్చిన కోడల పిల్ల మా ఇంటికి, అంటే మా మరదల పిల్ల. ఈ విధంగా తను కూడా మాకు విషయం తెలియజేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా తను ఇక్కడికి వచ్చినా చూసింది, అంటే ఆల్మోస్ట్ 2 కార్యక్రమాలు జరిగినాయి. తను చూసింది వచ్చిన కాడి నుంచి, ఈ మన కుటుంబంలో ఈ విధంగా కార్యక్రమాలు, ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటామా ఫంక్షన్స్ లాగా అనేది తనకు అనిపించి తాను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మరి ముఖ్యంగా చెప్తున్నాను, మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి చెప్పండి, మ్యాచింగ్ బాగుండే, గ్రీన్ కావాలని కాంబినేషన్ కొనుక్కున్నాము. నేను చెప్తున్నా తనకి ఇట్లా ఈ విధంగా సో నువ్వు నాకు దొరకడం అదృష్టం, ఇది నిజం ట్రూ అంటున్నా. కానీ ఎప్పుడు చెప్పినా ఈ మాటని కామెడీగా తీసుకుంటున్నా, సీరియస్గా తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీరైనా కనీసం తను చెప్పేది నిజం, తన మాట నమ్మనని చెప్పండి ఫ్రెండ్స్. మన మగవాళ్ళు ఎప్పుడు కూడా కరెక్ట్గానే మాట్లాడతాం, అవునా కదా ఎస్ మాట్లాడతాము. ఇది ఈ విధంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో మనస్ఫూర్తిగా జరగాలని, జరుపుకోవాలని కూడా ఆ దేవుణ్ణి, ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నేను. అలాగే ఈ విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఘనంగా దిగ్విజయంగా విజయం సాధించడానికి గల కారణంలో దీంట్లో మెయిన్ రోల్ పార్టిసిపేషన్ ఎవరైనా ఉన్నారంటే అది మా సిస్టర్, అది వచ్చేసింది చూసారా, శ్రీలేఖ. తనే ఈ రోల్ మొత్తాన్ని నడిపింది, మొత్తం కూడా గ్యాదర్ చేసి అంతా కూడా సెలబ్రేట్ చేసింది. తను లాస్ట్కి రాజా సినిమాలో వెంకటేష్ లాగా అయిపోయింది. కార్యక్రమం మొత్తం ముందుండి నడిపించి లాస్ట్లో ఎక్కడో జనాల మధ్య నిలబడితే లాస్ట్కి పిలిస్తే సాదాగా వచ్చేసి కేక్ తినిపించి సైడ్ అయిపోయింది. కానీ నేను చెప్పాలి కదా, నా బాధ్యతగా ఈ సెలబ్రేషన్స్ మొత్తానికి కదా ది క్రెడిట్ గోస్ టు శ్రీలేఖ. థ్యాంక్ యూ సిస్టర్. ఇలాంటి సెలబ్రేషన్స్ నువ్వు మరెన్నో నాకు మనకి అంటే ఈ సందర్భంలో చిన్నపాటి కేక్ తెచ్చేసావు, సెలబ్రేషన్ చేసేసావు, అంతా బాగానే ఉందిలే. కానీ అన్నకి కానీ వదినకి కానీ ఒక చిన్న రింగ్ లాంటిది తీసుకొచ్చి తొడగలేకపోయావు, అదే చాలా బాధగా ఉంది. నెక్స్ట్ మ్యారేజ్ డే అంటే 4th యానివర్సరీ కన్నా నువ్వు ఈ కోరిక నెరవేరుస్తావు అని మనస్ఫూర్తిగా సభాముఖంగా మన యూట్యూబ్ ఛానల్ ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఈ మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th యానివర్సరీకి మా సిస్టర్ ఖచ్చితంగా నాకు రింగ్ అనేది ప్రజెంట్ చేస్తుంది, అది మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ విధంగా హ్యాపీగా
ఎంతో ఆనందకరంగా అయితే ఈ సెలబ్రేషన్ జరిగిపోయి మొన్న జూన్ 16న ఆల్రెడీ ఫాదర్స్ డే కార్యక్రమం ఒకటి చేసేసాము. ఇప్పుడు వచ్చేసేపటికి జూన్ 21న 21న మా మ్యారేజ్ డే అండి. ఈ సెలబ్రేషన్స్ ఇవాళ జరుపుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎంబటెంబటే కార్యక్రమాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆగస్టులో మా బ్లెస్సీ బర్త్డే ఉంది. కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మన యూట్యూబ్లో మన వీడియోలాగా మేము మీ ముందు ప్రజెంట్ చేస్తాము. మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మరి ముఖ్యంగా మీరు ఉండాలి, మీరు హాజరవ్వాలి కూడా. ఖచ్చితంగా మీరు చూస్తారనే నా ఆశ. దీనిలో ఏమీ ఆశించేది లేదండి. మీరు చూసి దానికి కొంచెం నవ్వుకొని మాకు ఒక లైక్ వేస్తే చాలు, అంతకుమించి చేయలేదు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కొంచెం ఆఫీస్ ఉంది, వెళ్ళేసి వచ్చాను. కొద్దిగా లీవ్ పర్మిషన్ తీసుకున్నాను. మా సార్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ విధంగా కార్యక్రమాన్ని విజయంగా జరుపుకున్నాము. మా లక్కీని తిడతన్నా, ఒక కార్యక్రమం జరిగేటప్పుడు వాడు చేసి ఎలా చూడండి, కాళ్ళు అడ్డం పెట్ట ఇవన్నీ చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోలతో నేను మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. ఈ విధంగా చూసుకున్నట్లయితే మా ఫ్యామిలీ పరంగా వచ్చేసేపటికి మా మమ్మీ కానీ మా డాడీ కానీ మనకు ఫుల్ సపోర్టెడ్. అలాగే మా తమ్ముడు కానీ మా సిస్టర్ కానీ ఇంటికి వచ్చిన ఆడపిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నా పరంగా నాకైతే ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే మనం చేసే పని ఏదైనా ప్రతి కరెక్ట్గానే ఉంటుంది. మరి కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ టైం సెకండ్ యానివర్సరీకి వచ్చేసేపటికి మా పిన్ని, మా బాబాయ్, మా తమ్ముళ్ళు కానీ, మా అత్తగారు, మా మామగారు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ సెలబ్రేషన్స్లో. ఇప్పుడు ఈ థర్డ్ యానివర్సరీకి కొంచెం వాళ్ళు కొన్ని పనుల కారణాల రీత్యా వాళ్ళు రాలేకపోయారు. ఆ ఒక విషయంలో కొంచెం బాధపడినా మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ మధ్య నేను ఈ సెలబ్రేషన్ చేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి యూట్యూబ్ ఛానల్ అనేది లేదు, ఈ ఇయర్ ఉంది. ఈ ఇయర్లో ఈ సెలబ్రేషన్ అనేది మీతో కలిసి జరుపుకోవడం అనేది నాకు హ్యాపీనెస్ కలిగజేసింది. అందుకే కొంచెం ఆ ఫీల్ అనేది బయటకు వచ్చేసి ఈ హ్యాపీనెస్లోకి రావడం జరిగింది. ఎనీవే, మీ మధ్య నేను ఈ ఆనందకరమైన క్షణాలు మరెన్నో సార్లు కూడా నేను మీ మధ్యలో జరుపుకోవాలనేది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఒకసారి చూడండి, మన వీడియోలు ప్రతిదీ కూడా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇంకేంటి సంగతులు? అందరూ బాగున్నారు, అందరూ బాగున్నట్టే. అలాగే మన మధ్యలో జరుగుతున్న కార్యక్రమాలు, సెలబ్రేషన్స్, వీటితో పాటు ఫెస్టివల్స్ కూడా మనం ఏవైతే ఉన్నాయో పార్టిసిపేషన్లో కూడా అవన్నీ కూడా మీకు వీడియోస్ ద్వారా నేను తెలియజేస్తూ ఉంటాను. అలాగే ఇంకొకటి మరి ముఖ్యంగా ఏంటంటే మన ఇంట్లో ప్రత్యేకంగా వంటల కార్యక్రమం కూడా స్టార్ట్ చేయబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే. ఆ కార్యక్రమంలో కూడా మీరు కూడా మాతో పాటు ఖచ్చితంగా పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ సెలబ్రేషన్ హ్యాపీ మూమెంట్లో నేను స్వాతిగా మాటిస్తున్నాను, లవ్ యూ అని చెప్పేశాను. అది చిన్నపాటి సందర్భం ఒకటి క్రియేట్ చేసేసాను. నెక్స్ట్ టైం మ్యారేజ్ డేకి తనకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తానని ఈ మ్యారేజ్ డేకి ఇవ్వలేకపోయాను. కానీ ఒక 1 వీక్లో తనకు మాత్రం ఏదో ఒకటి గిఫ్ట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. అది మన వీడియో లాగ్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.